శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవీ నవరాత్రులు అనగానే దేవి భగవతి మనందరికీ కూడా పూజనీయురాలు అమ్మ. అలాగే లలితా సహస్రనామం ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటుంది. అటువంటి లలిత మూలమైన దేవత అని మనకి అనాదిగా చెప్తూ వచ్చారు. మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. లలితా పరా భట్టారిక ఈ లలిత అమ్మవారి యొక్క నవవిధాలైనటువంటి అవతారాల యొక్క విశిష్టతలు తెలియచెప్పుకుంటూ ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలలో మనము పూజించుకుంటూ ప్రార్థించుకుంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఎన్నో రకాలుగా మన భక్తిని ప్రదర్శించుకుంటూ ఉంటాము. అది ఇళ్లల్లోనూ గుళ్ళల్లోనూ కూడా చక్కగా అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఉంటాం. అసలు ఈ 9 రకాలైనటువంటి అవతారాలు ఏమిటి? అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడానికి ఈ నవరాత్రులు అలాగే ఈ 9 రకాలైనటువంటి అవతారాలు అసలు ఏ విధంగా వచ్చాయి మనకి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ విధంగా అమ్మవారిని పూజించుకోవాలి అనేది కూడా తెలియచెప్పుకుందాం. అమ్మవారు స్వర్ణ కవచ అలంకృత దుర్గగా ఒక అవతారాన్ని మనము పూజించుకుంటాము. అలాగే బాలా త్రిపుర సుందరి అవతారము, గాయత్రీదేవి అవతారము, లలిత అమ్మవారి అవతారము, అన్నపూర్ణాదేవి అవతారము, మహాలక్ష్మి, సరస్వతి, అలాగే దుర్గా, మహిషాసుర మర్ధని, అలాగే రాజరాజేశ్వరి. 9 రోజులు 9 అవతారాలు మనము పూజించుకుంటూ 9 రకాల రూపాలని పూజించుకుంటూ 10వ రోజున పూర్తి శాంతస్వరూపంతో రాజరాజేశ్వరి అవతారాన్ని పూజించుకుంటూ ఉంటాము. మరి వీటికి సంబంధించినటువంటి కథలు చాలా వరకు మనకి దేవీ భాగవతంలో ఉంటాయి. అమ్మవారు స్వర్ణ కవచ అలంకృత దుర్గగా ఏమి చేసింది, బాలా త్రిపుర సుందరిగా ఆమె ఏమి చేసింది, భండాసురుణ్ణి ఏ విధంగా సంహరించింది, అలాగే గాయత్రిగా, అన్నపూర్ణగా, ఇలాగా 9 రకాలైనటువంటి రూపాలలోనూ ఏమి పనులు చేసింది ఆవిడ. 9 రకాలైనటువంటి శక్తులని ఆవిర్భవింపజేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ఇది ఒక యుగంలోనే జరిగినవి కాదు, రకరకాల యుగంలో రకరకాల కాలాలలో జరిగినటువంటి ఈ యొక్క అవతార విశిష్టతలని మనము ఒక్కచోటికి తెచ్చుకుని 9 రోజులు 9 రాత్రులు 9 రకాలైనటువంటి రూపాలతో అమ్మని పూజిస్తూ ఉన్నాం. అలాగే అసలు ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే, మొదటి రోజున కలశాన్ని పెట్టుకుంటారు చాలామంది. మరి ఈ కలశాన్ని 9 రోజులు ఉంచుకుంటారా అంటే, మొదటి రోజు పెట్టిన వాళ్ళు 9 రోజులు ఉంచుకుంటారు. లేదండి మాకు అంత నియమాలు పాటించడం కష్టమైపోతుంది, ఇంట్లో ఇతరత్రా ఏవో ఇబ్బందులు ఉన్నాయి మాకు అనుకున్నవారు చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పేరుతో మనము ఈ నవరాత్రుల్లో లాస్ట్ 3 రోజుల్ని 8, 9, 10 రోజులని మనము చక్కగా పూజ చేసుకుంటాం, దసరాగా అభివర్ణించుకుంటాము. ఈ 3 రోజులు అంటే చివరి 3 రోజులు అన్నమాట. ఈ చివరి 3 రోజులని కలశం పెట్టుకొని కూడా పూజించుకోవచ్చు. కలశం పెట్టుకొని పూజించుకునేవారు చక్కగా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట తిరిగి మళ్ళీ పూజ చేసుకుని ఆహారాన్ని తీసుకోవచ్చు. లేదా ఉదయం పూటనే పూజ చేసుకుని ఆహారాన్ని తీసుకోవచ్చు. అంటే ఏ విధంగా అయినా వాళ్ళ ఇష్టానుసారం ఉంటుంది ఉపవాసం అనేది. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. పగలు ఒక పూట భోంచేసేసి రాత్రికి ఏ పండో ఫలమో తీసుకుని భగవంతుని యొక్క అమ్మవారి యొక్క స్తోత్రపారాయణలతో గడిపేవారు ఉంటారు. అది వాళ్ళ ఇష్టాసారాన్ని బట్టి ఉంటుందన్నమాట. అలాగే చక్కగా పూజ చేసుకోవడం అనేది చాలా ప్రధానం. ఈ కలశం పెట్టుకోవడం అనేది చాలామంది ఇళ్లలో ఆచారం ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్పుకున్నాము. ఆలయాలలో అయితే తప్పనిసరిగా కలశాన్ని కూడా పెడతారు.
ఇది ఒక వ్రతంలాగా ఆచరిస్తారనమాట. దేవి త్రిరాత్రి వ్రతం అని కూడా జరుగుతుంది, అలాగే దేవి నవరాత్రి వ్రతం అని కూడా జరుగుతుంది. ఈ విధంగా చేసుకునేవాళ్ళు ఇళ్లల్లోనూ చేసుకోవచ్చు, లేదా ఆలయంలో అయితే తప్పకుండా చేస్తారు. ఇక మామూలుగా సాధారణమైనటువంటి గృహిణులు లేదా గృహస్థులు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఇంట్లో ఉండేటటువంటి చిన్నపాటి విగ్రహాలు ఉంటాయి, అంగుష్ట మాత్రం ఉండేటటువంటి విగ్రహాలు ఉన్నవారు లేదా చిత్రపటాలు ఉన్నవారు, అంటే మీ దేవుడి మందిరంలో మీరు ఏ విధంగా విగ్రహాలనో చిత్రపటాలనో ఏర్పాటు చేసి పెట్టుకున్నారో వారు ఈ 9 రోజులు కూడా దుర్గని పూజించవచ్చు, లలితని పూజించవచ్చు, లక్ష్మిని పూజించవచ్చు, సరస్వతిని పూజించవచ్చు. ఏ రోజు అమ్మవారి అవతారం ఉంటే ఆ రోజు అమ్మవారిని పూజించవచ్చు. లేదా మాకు లలిత అలవాటండి అనుకుంటే ప్రతిరోజు లలితని చేసుకోండి. మాకు లక్ష్మి అలవాటండి అంటే ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారినే పూజ చేసుకోండి. ఏ అష్టోత్తరాన్ని చేసుకున్నా కూడా అవన్నీ కూడా అమ్మకే చెందుతాయి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురాసురల అమ్మ, కడు పారెడి బుచ్చిన ఎమ్మ తన్ను లోపల అని మనకి ఎంత అద్భుతమైనటువంటి పద్యం ఉన్నదో మనందరికీ పోతన గారి యొక్క ఈ పద్యమే మనకి తెలియచెప్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైన పద్యం అంటే ఇది దేవతల మనస్సులోనూ అమ్మ ఉన్నది, అలాగే మానవుల యొక్క మనస్సులోనూ అమ్మ ఉన్నది. అసలు అమ్మకి పుట్టిన వారేట. మొత్తం ఈ సమస్తమైన సృష్టి మొత్తము కూడా అమ్మే సృష్టించింది కాబట్టి ఆవిడ అమ్మల గన్నయమ్మ కాబట్టి ఇంకా అసలు అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పి తెలియజెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి అమ్మ యొక్క నవరాత్రులు కూడా మనము ఎంతో భక్తి ప్రపత్తులతో చేసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు ఒక నైవేద్యాన్ని సమర్పించుకుంటాము, ప్రతిరోజు ఒక రకమైనటువంటి ఆ ఆకారానికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని చేసుకుంటూ ఉంటాము. అలాగే ప్రతిరోజు చేతనైన వాళ్ళు నూతన వస్త్రాలని కూడా అమ్మకి నివేదన చేస్తారు. ఆలయాలలో అయితే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక్కొక్క అలంకారాన్ని చేసి అమ్మకి, మూల విరాట్ మటుకు లలిత పరమేశ్వరే ఉంటారు, కానీ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేసి అమ్మవారి యొక్క అవతారాన్ని మనకి స్ఫురింపజేస్తూ ఆ రకమైనటువంటి పూజలు చేసి ఆ ప్రసాద వితరణ చేస్తారన్నమాట. అమ్మ ఏ రూపంలో అయినా భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఏ రూపానికైనా కూడా అద్భుతమైన శక్తి ఉన్నది. అమ్మ యొక్క నవరాత్రుల యొక్క మహిమ ఇంత అంత అని చెప్పడానికి రాదు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనము ఇవన్నీ తెలియచెప్పుకుందాము. శుచితో, శుభ్రతతో, అలాగే చక్కటి వాక్కుతో, నీతి నిజాయితీతో, సత్యమైనటువంటి భాషణతో, మృదువైనటువంటి భాషణతో, ప్రియమైనటువంటి భాషణతో ఆ ఇంటి ఇల్లాలు కానీ ఆ ఇంటి గృహస్థు కానీ ప్రవర్తించుకుంటూ ఈ నవరాత్రుల్ని గనక భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్టయితే అమ్మని, అద్భుతమైన ఫలితాలు ఆ భార్యాభర్తలకి కలుగుతాయి, ఆ కుటుంబాలు చక్కగా వృద్ధి పొందుతాయి అని చెప్పి తెలియచేస్తూ మనందరి మీద కూడా ఆ అమ్మ యొక్క దయావర్షం మనందరి మీద కురవాలని చెప్పి వేడుకుంటూ ప్రతి వారు కూడా అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని, మీ భక్తి శ్రద్ధలు అమ్మ పాదాల దగ్గర ఉంచాలని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.